నమస్కారం అండి. ఈ రోజున 3 పౌర సంఘాలు చాలా ముఖ్యమైన అంశం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. అదే మేనిఫెస్టోలు అమలు సాధ్యాసాధ్యాలు అనే అంశం మీద. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్ళే ముందు తాము గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తామో చెప్పే ఉద్దేశంతో ఇటువంటి మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. అయితే 190% రాజకీయ పార్టీలు ఈ మేనిఫెస్టోలను అపహాస్యం పాల్చేశాయి. ఇది మన భారతదేశంలో చాలా కాలంగా జరుగుతూ వస్తుంది. కానీ మనకు మేనిఫెస్టో అంటే ముందుగా గుర్తొచ్చేది కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజెల్స్ వారు ప్రతిపాదించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఇది 1808లో సుమారుగా అది 1848 సంవత్సరంలో వీరిద్దరూ కూడా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని చెప్పి ఒకటి ప్రకటించారు. బహుశా అది ప్రపంచంలో మొట్టమొదటి ప్రజాదరణ పొందిన మేనిఫెస్టో అయి ఉంటుంది. దాంట్లో వారు ఏం చెప్పారంటే పెత్తందారులు పేదలను ఎలా దోచుకుంటున్నారు, దానిని ఎలా ఎదుర్కోవాలి, పేదలను ఎలా అభివృద్ధి పదంలో నడిపించాలి అని చెప్పి ఆ రోజున వారు చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని తర్వాత అనేక దేశాల్లో కమ్యూనిజం అలాగే సోషలిజం అనేవి వెలుగులోకి వచ్చాయి, పరిపాలించాయి. కానీ ఆ తర్వాత మహాసామ్రాజ్యాలు అంటే సోవియట్ యూనియన్ లాంటి మహాసామ్రాజ్యమే కుప్పకూలింది. వారు పాక్షికంగానే సఫలమయ్యారు. ఇది ఈ పేదలకు పెత్తందారులకు జరుగుతున్న పోటీలో, ఈ పోరులో పేదలను గెలిపించే విషయంలో ఆయా పార్టీలు ఫెయిల్ అయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కూడా ఆనాటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోతో పోలిస్తే కొన్ని పోలికలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఈ పేదలు పెత్తందారులకు మధ్య పోరు జరుగుతోంది, ఈ పోరులో పెత్తందారులను మనం ఓడించాలి అని చెప్పి జగన్ గారు పదే పదే చెబుతున్నారు. అలా చెప్పడమే కాదండి, ఒకవైపు ఆయన పెత్తందారుల పెత్తనాన్ని తగ్గించడమే కాకుండా పేదలను గెలిపిస్తున్నారు. ఎలా గెలిపిస్తున్నారండి ఆయన ప్రధానంగా దీనికి ఎంచుకున్న మార్గం ఏమిటంటే సంపద పంపిణీ. సంపద పంపిణీ అనేది కూడా కమ్యూనిస్ట్ భావజాలమే, సోషలిస్ట్ భావజాలమే. ఆయన ఏం చేశారంటే ఈ గత 5 సంవత్సరాలుగా దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల సంపదను నేరుగా కానీ పరోక్షంగా కానీ పేదలకు అందజేశారు. దీంట్లో 2.75 లక్షల కోట్ల రూపాయల సంపదను నేరుగా ఇస్తే మిగతా 1,25,000 కోట్ల రూపాయల సంపదను పరోక్షంగా వారికి అందజేశారు. ఫలితంగా పేద ప్రజల అభ్యున్నతి అనేది మనం స్వయంగా చూడగలుగుతున్నాం, ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. బహుశా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ 5 ఏళ్లలో ఈ సంపదను పంపకం చేయటం వలన వేలాది నిరుపేద కుటుంబాలు నేడు దిగువ మధ్య తరగతి స్థాయికి చేరుకున్నాయి. మోడీ గారు అంటారు మా హయాంలో ఇన్ని కోట్ల ఫ్యామిలీస్ పేదరికం నుంచి బయటకు వచ్చాయని చెప్పి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ జనాభా నిష్పత్తితో పోలిస్తే దాదాపు 15% కుటుంబాలు, అంటే ఈ పేదల్లో ఉన్న 15% పైగా కుటుంబాలు దిగువ మధ్య తరగతి స్థాయికి చేరుకున్నాయి. అంటే పేదరికం నుంచి మధ్యతరగతి స్థాయికి చేరుకున్నాయి. ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన చర్యగా మనం భావించాలి. ఎందుకంటే ఎవరిని బెదిరించలేదు, ఎవరిని అధిరించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏమీ చేయలేదు. కేవలం సంపదను మాత్రమే ఆయన పంచారు. ఆయన చెప్పినప్పుడు కూడా ఆయన చేసిన గొప్పదనం ఏంటంటే తన మేనిఫెస్టో చాలా సింపుల్ మేనిఫెస్టో, 2 పేజీల మేనిఫెస్టో. నిజానికి కొంతమంది అయితే 52 పేజీలు 100 పేజీల మేనిఫెస్టోలను జనాలకు వదిలేరు. 600 హామీలు 1000 హామీలు ఇచ్చారు. కానీ అటువంటి ఆడంబరాలు ఏమీ చేయకుండా, ఎచ్చులు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 పేజీల్లోనే తాను ఏం చేయాలో అది చేస్తానని చెప్పి
చిత్తశుద్ధితో పనిచేసి చెత్తశుద్ధి చేశారు. ఇక్కడ చెత్తశుద్ధి అంటే అవినీతి. ఆంధ్రప్రదేశ్లో గతంలో అవినీతి విలయతాండవం చేస్తూ ఉండేది. మీకు కేంద్రం నుంచో లేదా రాష్ట్రం నుంచో ఒక 100 రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తే గ్రామ పంచాయతీకి చేరేది కేవలం 10 నుంచి 15 రూపాయలు మాత్రమే. మధ్యలో అంత ఫిల్ఫరైజ్ అయిపోయేది. కానీ దాన్ని ఆయన పూర్తిగా అరికట్టడంలో సఫలమయ్యారు. ఈ మేనిఫెస్టో ద్వారా ఆయన చిత్తశుద్ధితో అవినీతి చెత్తను పూర్తిగా నిర్మూలించడం కారణంగా ప్రతి పైసా కూడా పేదవారి ఇంటికే చేరుకుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన అతి గొప్ప విజయాల్లో ఒకటి. రెండవది, మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా పెత్తందారుల మేనిఫెస్టో తయారు చేస్తాడు, పెత్తందారులకు ఉపయోగపడతాడు అని చెప్పి గతంలో పదే పదే కమ్యూనిస్టులు విమర్శించారు. అది ఇప్పటికీ కూడా ఆయన మేనిఫెస్టో అలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా ఏమంటారంటే ఆయన అమరావతి అని చెప్పంటారు, లేకపోతే పరిశ్రమలు చెప్పంటారు, అభివృద్ధి ఉపాధి అని చెప్పంటారు. కానీ దానికి చిత్తశుద్ధితో ఆయన పని చేయటం అనేది జరగటం లేదు. అల్టిమేట్గా ఆయన పెత్తందారులకు మాత్రమే ఉపయోగపడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో జనం కోసం తయారు చేసిన మేనిఫెస్టోగా ఉంటుంది. అందుకనే ఆ మేనిఫెస్టో అనేది ప్రజల మన్ననలను, ప్రజల విశ్వాసాన్ని కూడా పొందింది. ఇటువంటి మేనిఫెస్టోను అమలు చేస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో దాదాపు 90% పైనే, అంటే ఆయన చెప్పడం ప్రకారం అయితే 99% అని చెప్పి అన్నారు. 99% పైగా ఈ వాగ్దానాలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వైసీపీ వారి మద్దతుదారులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఆయన ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా ఆయన అనేకం అమలు చేశారు. కాబట్టి ఆయన 100% హామీలను అమలు చేశారని చెప్పి మనం భావించాలి. ఆయన ఒక దార్శనికత ఏమిటంటే, ఒకసారి ఈ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి పదంలో నడిపించే ఉద్దేశంతో సంక్షేమానికి ఒకవైపు ఆయన పెద్దపీట వేస్తూ మరోవైపు అభివృద్ధికి కూడా బాటలు వేశారు. ఈ రోజున ఏపీ అనేది చాలా వైబ్రెంట్ స్టేట్గా భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రాష్ట్రంలో పరిశ్రమలు లేవని చెప్పి అంటారు. పరిశ్రమలు లేవని చెప్పే వారికి ఒకటే సమాధానం. ఈ మధ్య కాలంలో గత 2 ఏళ్లలో దాదాపు 14 లక్షల కొత్త పిఎఫ్ ఖాతాలు యాడ్ అయ్యాయి. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ సెక్టర్లో దాదాపు 14 లక్షల పిఎఫ్ ఖాతాలు యాడ్ అయ్యాయి. అంటే వారందరూ కూడా ఈ లిమిటెడ్ ఫార్మ్స్ లోను లేకపోతే ప్రైవేట్ ఫార్మ్స్ లోను కూడా చేరారు. వారందరికీ కూడా ఈ పిఎఫ్ ఖాతాలు లభించాయి. అంటే దాని అర్థం ఏంటంటే, అది ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు అనేది ఉన్నాయి, గ్రోత్ అనేది ఉంది. మరో విషయం ఏంటంటే, ప్రజల సంపద పెరిగిందని చెప్పడానికి దాదాపు ఈ మధ్య కాలంలో 18 లక్షల మంది కొత్తగా ఆదాయ చెల్లింపుదారులు యాడ్ అయ్యారు. ఇది భారతదేశంలో హైయెస్ట్ నెంబర్. భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య యాడ్ అవ్వలేదు, చేరలేదు. ఇది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. అలాగే భారతదేశంలో ప్రస్తుతం దాదాపు 70 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల కల్పన రంగంలో వ్యయం జరుగుతోంది. అంటే 70 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రా రంగంలో ఖర్చు చేస్తూ ఉంటుంటే దాంట్లో దాదాపు 6.75 లక్షల కోట్ల రూపాయల విలువైన ఇన్ఫ్రా పనులు ఒక ఏపీలోనే జరుగుతున్నాయి. అంటే దాదాపు 10% పనులు ఏపీలో జరుగుతున్నాయి. అలాగే భారతదేశం నుంచి అవుతున్న మొత్తం ఎగుమతుల్లో 10% ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయి. ఈ ఎగుమతులకు సంబంధించి గతంలో 14వ స్థానంలో ఉన్న మనం ఈ రోజున 4వ స్థానానికి చేరుకున్నాం. ఇలాగా ఏ రంగం చూసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేది అత్యంత అద్భుతంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. చివరిగా ఇంకో మాట, మోడీ గారికి చాలా తరచుగా ఆయన ఏం చెప్పుకుంటాడంటే, ఈ డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అనేది ఆ హయాంలో గొప్పగా జరిగిందని చెప్పి అనుకుంటాడు. ఆయన హయాంలో ఈ 5 ఏళ్లలో భారతదేశంలో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల నగదును బదిలీ చేస్తే దాంట్లో 10% పైగా, అంటే 2.75 లక్షల కోట్ల రూపాయల నగదును ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నమ్మశక్యం కావటం లేదు, కానీ ఇవి నగ్న సత్యాలు. అయితే ఇక్కడ జరుగుతుందంటే, ఈ నగ్న సత్యాలను కూడా మరుగున పరిచే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు,
ఒక వర్గ మీడియా నిరంతరం తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ప్రజల మైండ్స్ని కలుషితం చేస్తుంది. వాస్తవాలని 10 అడుగుల లోతులో వాటిని పూడ్చే విధంగా ప్రయత్నిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ వాస్తవాలను మనం గమనించకపోతే, అలాగే ఈ వైసీపీకి అనుకూలంగా లేకపోతే ఈ వాస్తవాలను చెప్పే మేధావులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయాన్ని ప్రజలకు వివరించకపోతే అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలే. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మేనిఫెస్టో విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఉన్నారు. అనుచితమైన ఉచితాలు ఇవ్వలేదు. గుర్తుంచుకోండి సార్, అక్కడ ఆయన అనుచితమైన ఉచితాలు ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. కానీ మరోవైపు చంద్రబాబు నాయుడు గారు తన ఇష్టానుసారం ప్రాక్టికల్గా అవుతుందో సాధ్యం అవుతుందో కాదో తెలియకుండానే ఆయన అనేక వరాలను గుప్పించబోతున్నారు. నిజానికి ఇప్పటిదాకా అంటే ఈ మధ్య కాలంలో ఆయన ప్రకటించిన సూపర్ 6 లాంటి పథకాలను మనం నిజంగా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్తులో అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు అదనంగా పే చేయాల్సి వస్తుంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో అంటే వచ్చే 5 సంవత్సరాల్లో దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ నిధులు ఎలా సమకూరుతాయో చంద్రబాబు నాయుడు గారు రేపు తన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే ఆయన మరోసారి ప్రజలను తీవ్రంగా వంచేందుకు ప్రయత్నిస్తున్నారని మనం భావించాలి. అదే సమయంలో మీకు ఇందాక చెప్పినట్టు ఉచితాలు సముచితంగా ఉండాలి, అనుచితంగా ఉండకూడదని చెప్పి దృఢంగా నమ్ముతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన వాళ్ళతో పోటీ పడి ఈయన కూడా నిజానికి కొన్ని హామీలు ఇవ్వచ్చు, కానీ ఇవ్వటం లేదు. ఆయన ఏమన్నా అంటే ఇది నేను ప్రాక్టికల్గా నేను చేయగలిగితేనే నేను ఇస్తాను, లేకపోతే ఇచ్చే సమస్య లేదని చెప్తున్నాడు. అదే కాకుండా నేను ఇప్పటిదాకా చేసిన పనులను చూసి నా మేనిఫెస్టోలో నేను ఇంప్లిమెంట్ చేసిన శాతాన్ని చూసి మీరు నాకు ఓట్లు వేయండి అని ధైర్యంగా అడుగుతున్న ఏకైక ప్రజా పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.